తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో వచ్చిన తిప్పలు మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా మహిళలు జుట్టు పట్టుకొని జోలు విదిల్చినట్లుగా పోట్లాట్లకు దిగుతున్నారు. ఏకంగా ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్లపై తిరగబడుతూ చితకబాదుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళితే బస్సు ఎక్కిన ఓ వృద్ధుడిపై మహిళా కండక్టర్ చేయి చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జోబులో నుంచి 200 రూపాయల నోటు తీసి తనకు టికెట్ ఇవ్వాలని కండక్టర్ కు చేతిలో పెట్టాడు. దీంతో చిల్లర ఇవ్వాలని అడగ్గా తన దగ్గర లేవని ఆ వృద్ధుడు సమాధానం ఇచ్చాడు. దీంతో సదరు మహిళా కండక్టర్ కు చిర్రెత్తుకొచ్చింది. దుర్భాషలాడుతూ ఏకంగా బస్సులో నుంచి దించేసి గల్లా పట్టుకుని చేయి చేసుకుంది. ఈ తతంగమంతా అదే బస్సులో ఉన్న ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.